కొందరు రాత్రి 11 గంటలకి పడుకుందామని బెడెక్కుతారు, కానీ 2 అయినా నిద్ర రాదు. ఉదయం 5కి లేవాలని అలారం పెట్టుకుంటారు, కానీ లేచేసరికి 7 అవుతుంది. ఇంకా కొందరు రోజు 9 గంటలకు పడుకొని అలారం పెట్టుకోకుండా 5 గంటలకు లేస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అదే సర్కేడియన్ రిథం. సర్కేడియన్ రిథంని సులభంగా చెప్పాలంటే ఇది మన శరీరంలో ఉండే ఒక అంతర్గత గడియారం, బాడీ క్లాక్. ప్రపంచంలో ప్రతి మనిషికి, జీవికి ఇది ఉంటుంది. ఇది ప్రతి 24 గంటలకొకసారి రీసెట్ అవుతూ మనం ఏ సమయంలో నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలి, ఎప్పుడు ఆకలి వేయాలి అనే విషయాలను నియంత్రిస్తుంది. ఈ బాడీ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా? కేవలం కాంతి మరియు చీకటి ఆధారంగా. మన కళ్లపై పగటి వెలుతురు పడగానే మెదడు అలర్ట్ అయిపోయి మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. అదే రాత్రి చీకటి పడగానే మెదడు మెల్టోనిన్ అనే నిద్ర హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది రిలీజ్ కాగానే మనకు హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఉదయం కాంతి రాగానే మళ్ళీ ఈ హార్మోన్ ఆగిపోతుంది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? రాత్రి పూట లైట్లు ఆపేసి కూడా మొబైల్స్, ల్యాప్టాప్లు చూస్తున్నాం. వాటి నుండి వచ్చే బ్లూ లైట్ వల్ల మన మెదడు రాత్రిని కూడా పగలు అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంది. దీనివల్ల మెల్టోనిన్ విడుదల కాదు, నిద్ర రాదు. నైట్ షిఫ్ట్లు చేయడం, రోజుకో సమయానికి పడుకోవడం వల్ల ఈ శరీర గడియారం పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా అలసట, జీర్ణక్రియ సమస్యలు, చివరికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? చాలా సింపుల్. ఒకే సమయం, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి. సూర్యరశ్మి, ఉదయాన్నే కనీసం 15 నిమిషాలు ఎండలో గడపండి. డిజిటల్ డిటాక్స్, పడుకోవడానికి గంట ముందే మీ మొబైల్ ఫోన్ను పక్కన పెట్టేయండి. మీ బెడ్రూమ్ను వీలైనంత చీకటిగా ఉంచుకోండి. మీ ప్రకృతి సిద్ధమైన శరీర గడియారాన్ని గౌరవించండి. అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రోజే మీ అలవాట్లను మార్చుకోండి. ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.